యుద్ధ వాతావరణం మొదలైనప్పటి నుంచి వంట గ్యాస్ కొరత ఏర్పడింది. ప్రధానంగా దీని ప్రభావం హోటళ్లపై చూపుతుంది. ఈ కారణంగా పలు హోటళ్లను యజమానులు మూసివేశారు. మరికొందరు కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకుని కొనసాగిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు నంద్యాలలోని పలు హోటల్ యజమానులు కట్టెల పొయ్యి ఏర్పాటు చేసుకున్నారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ సరఫరా నిలిపివేయడంతో ఇబ్బందులు పడుతూ హోటళ్లను నడిపిస్తున్నట్లు ఉమ్మడి కర్నూలు జిల్లా హోటళ్ల సంఘం అధ్యక్షుడు రఘువీర్ తెలిపారు. జరిగిన పరిణామాలతో గ్యాస్ దొరకక చాలా అవస్థలు పడతా ఉన్నాము. మన దగ్గర ఉన్న 3-4 సిలిండర్లని రోజుకి ఒక పూట వ్యాపారం చేసుకున్నాం. ఈ రోజు జరుగుతున్నాం. ఇప్పుడు మొన్న 2 రోజుల క్రితం నుంచి మన పూర్తి గ్యాస్ అనేది అయిపోయింది. కానీ గ్యాస్ ఏజెన్సీ వారిని ఎంత రిక్వెస్ట్ చేసినా ఏది చేసినా కూడా వాళ్ళు పంపించలేని పరిస్థితి, వాళ్ళు లేదనే విషయం చెప్తా ఉన్నారు. మనం హోటల్ బయటనే మనము కొన్ని ఇటుకలు పెట్టి కట్టెలు తీసుకువచ్చేసి కట్టెల పొయ్యి మీద ఇప్పుడు ఏదైనా కొన్ని ఐటమ్స్ చేసి వండుకొని ముందుగా మేము తినుకుంటూ తర్వాత మన హోటల్ మీద ఆధారపడిన మా కస్టమర్లకు, అలాగే పల్లెటూర్ల నుంచి మన హాస్పిటల్కి ఇక్కడికి వస్తూ ఉంటారు. వారికి వచ్చినప్పుడు వాళ్ళ బంధువులకు ఇక్కడ తిండి లేక వాళ్ళు చాలా సతమతమవుతున్నారు. ప్రభుత్వ పెద్దల్ని, అధికారుల్ని విన్నవించుకుంటున్నాను, చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను. మాకు దయచేసి మీరు గ్యాస్ సరఫరా చేసి మాకు వ్యాపారం చేసేలాగా మీరు సహకరించాలని చెప్పేసి మనం కోరుతున్నాం. ఇప్పుడు గ్యాస్ కొరత అయిపోయింది, గ్యాస్ దొరకట్లేదు. దానివల్ల వచ్చిన ఆలోచనలే మాకు. ఇది నైట్ మేము మొత్తం ఇవన్నీ గ్యాదర్ చేసుకుంటాం. పొగులు నైట్ పూట హోటల్ బంద్ చేసిన తర్వాత ఇవన్నీ రెడీ చేసుకున్నాం, పొయ్యిలో రెడీ చేసినాం. గ్యాస్ సమస్య వచ్చిందంటే గ్యాస్ వల్లనే ఈ మార్గానికి ఎత్తుకున్నాం.